హలో, అవును సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తాం, సరేనా? సార్ నమస్తే సార్. నమస్తే, ఏం కావాలి? సార్ ఒక 2 రోజుల క్రితం చైన్ స్నాచింగ్ కేసు మీద హాస్పిటల్కి వచ్చాం. మా అమ్మగారిని చూసి తన దగ్గర దొంగకి సంబంధించిన వివరాలు అడిగారు కదా. మా ఎస్ఐ గారు చెప్పారు. ఆ దొంగ గురించి వివరాలు ఏమన్నా తెలుసా సార్? ఎంక్వైరీ చేస్తున్నాం. మా ఎస్ఐ గారు స్టేషన్లో లేరు, రేపు రండి. మీరు కూడా అలా అంటారేంటి సార్? ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళు ఇంకెంతమంది ఆడవాళ్ల మెడల్లో నుంచి గొలుసులు మంగళసూత్రాలు లాక్కెళ్తారో, ఎంతమంది ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది అని కాస్తైనా ఆలోచించాలి కదా. ఆ రోజు హాస్పిటల్లో దొంగల్ని పట్టుకునే బాధ్యత మాది అని హామీ ఇచ్చి ఇప్పుడు చూస్తే ఆ దొంగ వివరాలు తెలీదు అంటే ఏంటి సార్ అర్థం? చూడమ్మా, మీ ఒక్క కేసే కాదు, మాకు చాలా కేసులున్నాయి, అన్నీ చూడాలి కదా. ఎవరో ఒకడు ఎమ్మెల్యే గారు కారు మీద పెట్రోల్ పోసి బాంబు విసిరాడంట. అక్కడంతా గోలగోలగా ఉంది. అవన్నీ వదిలేసి మీ గొలుసు కోసం వెతుక్కుంటూ కూర్చోమంటారా? వెళ్ళండమ్మా, రేపు రమ్మని చెప్తున్నాగా. సార్ 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 మేము చెప్పేది కాస్త వినండి సార్. ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? ఒకే ఒక డౌట్ సార్. ఏంటది? ఆ దొంగ దొరికితే గొలుసు దొరికినట్టే కదా సార్? దొంగ దొరికినా గొలుసు దొరుకుతుందనే గ్యారంటీ లేదు. వాడు ఏదైనా కొట్లు తాకెట్టు పెట్టినా అమ్మేసినా తిరిగి తెచ్చేయగలం. కానీ వాడు ఆ నగను కరిగించేస్తే చాలా కష్టం. ఒకవేళ మీ అదృష్టం బాగుండి గొలుసు తిరిగిచ్చినా అదే గొలుసు తిరిగిస్తాడన్న నమ్మకం లేదు. వెళ్ళండి, రేపు చూద్దాం. సార్ ఈయనేంటి అశ్విన్ ఇలా అంటున్నాడు? అదే చైన్ దొరక్కపోతే అమ్మ చాలా బాధపడుతుంది. అప్పుడు అమ్మని కంట్రోల్ చేయడం చాలా కష్టం. రే సురేష్, నువ్వు వెళ్ళి నేనేం చెప్పానో అంతవరకే నువ్వు వాళ్ళతో చెప్పు. సరే. రే, నేను చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుందిరా. హలో సార్. హాయ్ అనంది, నేను గుర్తున్నానా? మీరందరూ ఊరు వెళ్ళినప్పుడు డ్రైవర్తో పాటు వచ్చాను కదా. గుర్తుంది గుర్తుంది. మీరేంటన్నా ఇక్కడ? ఇంతకు ముందు అశ్విన్ గారికి కాల్ చేసింది కూడా ఆ డ్రైవరే. అవును, ఆ డ్రైవర్ నాతో కాల్ చేసి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. సాయంత్రం కలుద్దామని చెప్పాను. ఇంతకీ ఏంటా ముఖ్యమైన విషయం? మీకేమన్నా తెలుసా? ఆ విషయం చెప్పడానికే వచ్చాను సార్. అది కూడా మీరు ఇక్కడికి వచ్చారే, ఆ కేసుకు సంబంధించిన విషయమే. ఆ డ్రైవర్ పార్ట్ టైం జాబ్గా బైక్ నడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఎవడో మా ఫ్రెండ్ బైక్ మీదకి ఎక్కి రోడ్డు మీద వెళ్తున్న ఒక ఆవిడ మెడలో గొలుసు లాక్కెళ్ళిపోయాడు. ఒకడు బైక్ బుక్ చేసుకుని వెళ్తూ ఒక ఆవిడ మెడలో గొలుసు లాక్కొని పారిపోయాడు. అవునన్నా, మా ఫ్రెండ్ కూడా ఇలాంటిదే ఒకటి జరిగిందని చెప్పింది. వాడు అలా చేయగానే మా ఫ్రెండ్ బైక్ ఆపి వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించాడు. కానీ వాడు కత్తి చూపించి బెదిరించి పారిపోయాడు. వాడు బైక్ బుక్ చేసుకున్నాడు కాబట్టి వాడి నంబర్ మా ఫ్రెండ్ ఫోన్లోనే ఉంది. ఆ నెంబర్ పోలీసులకి చెప్పి కంప్లైంట్ ఇద్దామనుకుంటున్న సమయంలో అశ్విన్ సార్ అమ్మగారి మెడలో ఎవడో గొలుసు లాక్కెళ్ళిపోవడం, ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం మాకు తెలిసింది. అప్పుడే ఆ 2 దొంగతనాలు చేసింది ఒక్కడేనా అని మాకు డౌట్ వచ్చింది. అందుకే మీకు ఫోన్ చేయమని చెప్పాను. వాడి నెంబర్ మీ దగ్గరుందా? ఫోన్ నంబరే కాదు, ఫోటో కూడా ఉంది సార్. వాడు బైక్ బుక్ చేసుకున్నప్పుడు యాప్లో వాడి ఫోటో ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగాక వెంటనే వాడి ఫోటో ఫోన్లో సేవ్ చేసుకున్నాం. ఏది ఆ ఫోటో చూపించండి. ఆనంది గారు, వీడేనా? వీడేనా ఆనంది? అన్నా, ఫోటో కొంచెం పెద్దది చేసి చూపించు.
ఆనంది? ఆ, అవే అవే కళ్ళు అశ్విన్, వీడే అశ్విన్. మీరు వెంటనే అర్జెంటుగా రమ్మని చెప్పండి. ఈ ఫోటో ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి కంప్లైంట్ ఇద్దాం. ఎస్ఐ గారు లేరని చెప్తే పని మీద వాడు బయటికి వెళ్ళాడు. నేను మిమ్మల్ని చూసి ఆగాను. అయితే ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పండి. అశ్విన్ వద్దు, ఎస్ఐ గారు లేరు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు. అదీ కాక మనకి మన గొలుసు అలాగే దొరకాలి. అలాగే కానిస్టేబుల్ చెప్పినట్టు ఈలోగా దొంగలు నగల్ని చెడగొట్టేస్తే కష్టం. వీళ్ళ దగ్గర ఫోటోతో పాటు అడ్రస్ కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి మనమే వెళ్ళి వాళ్ళ దగ్గర మన గొలుసు లాక్కొని ఆ తర్వాత వాళ్ళని పోలీసులకు అప్పగిద్దాం. మనం అడిగినంత మాత్రాన వాళ్ళు గొలుసు ఇచ్చేస్తారా? ముందు ప్రయత్నిద్దాం, ఇవ్వకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. మనకి మన గొలుసు కావాలి, అంతే కదా? నువ్వు చెప్పేది కరెక్టే. అవును, నీ పేరేంటి? సురేష్. వాణ్ణి పట్టుకునే ప్రయత్నంలో మాతో పాటు తోడుగా వస్తావా? వస్తాను సార్. ఎలాగైనా సరే ఇవాళ ఆ గ్యాంగ్ ని పట్టుకోవాల్సిందే, పోలీసులకి అప్పగించాల్సిందే. చెప్పు మిత్ర. ఆంటీ, మహేష్ మార్నింగ్ హాస్టల్కి వచ్చాడు. అక్కడికెందుకు వచ్చాడు? ఆనంది కోసం వచ్చాడా? అది హాస్టల్లో లేదు, సో వచ్చింది ఆనంది కోసం కాదు. మరి ఇంకెవరిని కలవడానికి వచ్చి ఉంటాడు? అదే నేను అడిగితే వార్డెన్ని కలిసి పర్సనల్గా మాట్లాడాలని చెప్పాడు. అవునా? వార్డెన్కి మహేష్కి మధ్య పర్సనల్ విషయం ఏముంటుంది? అదే నాకు అర్థం కాలేదండి. ఈ మధ్య మహేష్ వార్డెన్ మేడంని కలవడానికి రెగ్యులర్గా వస్తున్నాడని హాస్టల్ మేట్స్ చెప్పారు. ఎందుకంట? అదే, మహేష్ ఆనంద్ని ప్రేమిస్తున్నాడుగా, ఆ విషయంలో వార్డెన్ హెల్ప్ తీసుకోవాలని అప్పుడప్పుడు వస్తున్నాడని నా అనుమానం. వార్డెన్ కూడా మహేష్ వస్తే తెగ ముచ్చట్లు పెడుతుంది. సరే, చెప్పావుగా, ఇక నేను చూసుకుంటాను. మీరు సైలెంట్గా ఉన్నా నేను మాత్రం వదలనండి. వాళ్ళ మధ్య ఈ పర్సనల్ సీక్రెట్ ఏంటో కనిపెడతాను.